వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. రాననుకున్నారా, రాలేననుకున్నారా? ఆఫ్టర్ లాంగ్ టైం చిన్న విరామం ఇచ్చానంతే. ఇక ఇటు పొలిటికల్ డైలాగ్స్, అలాగే మాస్ వార్నింగ్ అంటూ డైలాగ్స్తోనైతే థియేటర్లలో హాట్ పాప్కార్న్ తినిపించిన ఆ హీరో మళ్ళీ పొలిటికల్ తెరపైన అలరించేందుకు సిద్ధమయ్యారు. చిన్న విరామం ఇచ్చానంతే, చిటికెలో వస్తానని అంటున్నారు. అటు సినిమా, ఇటు పొలిటికల్లో అలరించేందుకు సిద్ధం అంటే వీఆర్ వెయిటింగ్ అని అంటున్నారు అభిమానులు. ఆ స్టార్ మళ్ళీ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వనున్నారా? తమ్ముడి కోసం యూటర్న్ తీసుకున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇంత గ్యాప్ తర్వాత ఎందుకు రాజకీయాలపైన ఆసక్తి కనబరుస్తున్నారు? తమ్ముడి కోసం అన్న ఎందుకు ఆరాట పడుతున్నారు? ఇంతకీ ఆ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం. మెగాస్టార్ చిరంజీవిని కొత్త పాత్రలో చూడబోతున్నామా? మళ్ళీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారా? గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవిని మళ్ళీ రాజకీయ తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణం చేసిన తరువాత ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. పవన్ కళ్యాణ్ మంత్రిగా చేసిన తరువాత ఇక ప్రధాని మోదీని తన అన్నయ్య దగ్గరికి తీసుకెళ్లారు. ఇక దీంతో చిరంజీవి కూర్చున్న దగ్గరికే మోదీ వెళ్లి మాట్లాడారు. ఆ తర్వాత చిరంజీవి పవన్ కళ్యాణ్లను ఆత్మీయంగా దగ్గరికి తీసుకున్నారు. అనంతరం వారితో కలిసి ప్రజలకు అభివాదం చేశారు. ఈ సీన్ తర్వాత ప్రధాని మోదీ చిరంజీవికి రాజ్యసభ సీటు ఆఫర్ చేశారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడటం కూడా ఇందుకు మరింత ఆజ్యం పోసింది. చిరంజీవిని రాజ్యసభకు పంపి ఏపీలో బీజేపీని మరింత పటిష్టం చేసుకోవాలని భావిస్తున్నట్లుగా సమాచారం. అందులో భాగంగానే చిరంజీవికి రాజ్యసభ సీటు ఆఫర్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ విషయం పైననే చిరు కూతురు సుస్మిత కూడా స్పందిస్తూ ప్రచారం జరిగిన మాట వాస్తవమేనని చెప్పారు. కానీ ప్రస్తుతం తమ కుటుంబం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునే మూడ్లో ఉన్నామని సుస్మిత స్పష్టం చేశారు. అయితే అప్పుడు సుస్మిత మాటల ప్రకారం చిరు రాజ్యసభకు వెళ్లారని చెప్పకనే చెప్పారని అర్థమవుతోంది. మరోవైపు తమ అభిమాన నటుడు అటు సినిమా, ఇటు పొలిటికల్లో ద్విపత్రాభినయం చేస్తారని మెగాస్టార్ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. బాస్ ఇస్ బ్యాక్ అంటూ సందడి చేస్తున్నారు. మరి చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా, లేక సినిమాలకే పరిమితం అవుతారో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
ఇక బాస్ ఈస్ బ్యాక్ అంటూ చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారు అంటూ అయితే ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి సుస్మిత కూడా ప్రచారం అయితే జరిగింది, కరెక్టే అనేసి అని చెప్పి అయితే మాట్లాడడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని డీటెయిల్స్ అందించడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి, చిరంజీవి రాజకీయాల్లోకి వస్తారు అనేసి అని చెప్పి రాజ్యసభకి వెళ్తారు, అలాగే ఎందుకు అనేసి అని ఆలోచిస్తే బీజేపీని పటిష్టం చేసుకోవడానికే ఈ విధంగా రాజ్యసభ సీట్ అయితే మోదీ ఆఫర్ చేశారు అంటూ కూడా ప్రచారం అయితే జరుగుతుంది. అయితే ఈ ప్రచారంకి సుస్మిత అవును ప్రచారం అయితే వాస్తవమే అనేసి అని చెప్పి అయితే మాట్లాడడం జరిగింది. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి, ఒకవేళ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా లేకపోతే ఏంటి డీటెయిల్స్? మమతా ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తుంది. అదే మెగాస్టార్ చిరంజీవి మరలా సెకండ్ ఇన్నింగ్స్ పొలిటికల్ స్టార్ట్ చేస్తారా అనేది ప్రతి ఇంట ప్రతి చోట కూడా చర్చగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, అలానే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ అనౌన్స్ అయిన తర్వాత వారి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చిరంజీవి పాల్గొనడం జరిగింది. చిరంజీవి పాల్గొన్న తర్వాత అదే వేదిక పైన ఉన్నటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ తీసుకొని చిరంజీవి దగ్గరికి వచ్చి వారి ఇద్దరు చేతులు పట్టుకొని పైకి చూపుతూ, అంటే మీకు నేనున్నాను, మీరు మాకు అవసరం అనే విధంగా సంకేతం ఇచ్చే విధంగా కూడా చేతులు పైకెత్తి అభివాదం చేస్తూ కూడా ప్రజల వైపు చూపటం జరిగింది. ఈ విషయాన్ని రాజకీయ వర్గాలు సున్నితంగా పరిశీలించాయి. అలానే చూసుకుంటే ప్రతి ఒక్కరూ కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో చిరంజీవి తమ్ముడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ద్విపాత్ర విమాయం, ఒకవైపు సినిమాలు తీస్తూనే మరోవైపు పొలిటికల్లో కూడా రాణించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అంటే జనసేన పార్టీని పెట్టి జనసేన పార్టీ ఎన్ని ఇబ్బందులున్నా ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఎన్నికలకు వెళ్ళి 21కి 21 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంటు సీట్లు కూడా 100% స్ట్రైక్ రేట్ తోటి విజయం సాధించి విజయోత్సవాలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. అలానే చూసుకుంటే దేశ ప్రధాని సైతం కూడా పవన్ కళ్యాణ్ అభినందించినటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. అలానే దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా పవన్ కళ్యాణ్ వైపు చూడడం జరిగింది. ఇప్పుడు బీజేపీ చూపంతా కూడా పవన్ కళ్యాణ్ కుటుంబం పైన, పవన్ కళ్యాణ్తో పాటు పవన్ కళ్యాణ్ బ్రదర్ చిరంజీవి పైన ఫోకస్ పెట్టినట్టు కనపడుతుంది. పవన్ కళ్యాణ్ ఇడుగుడి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ జనసేనాని స్ట్రెంథన్ చేసి జనసేనానికి పార్టీ తరఫున ముందుంటున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అలానే బీజేపీకి కూడా చిరంజీవిని ఆహ్వానించి రాజ్యసభకు పంపి బీజేపీ తరఫున ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ప్రచారం నిర్వహించి బీజేపీని స్ట్రెంథన్ చేయాలి, బీజేపీలో కీ రోల్ పోషించే విధంగా చిరంజీవికి ఉండాలి అనే విధంగా కూడా బీజేపీ ఆలోచన ఉన్నట్టు కూడా స్పష్టంగా కనపడుతుంది. ఒక విధంగా చూస్తే చిరంజీవికి బీజేపీ పార్టీ రాజ్యసభ ఆఫర్ చేసిన మాట నిజమే, దానికి ఇంకా సమయం ఉంది అన్నట్లు కూడా చిరంజీవి కుటుంబ సభ్యులే సుస్మిత కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఇక ముఖ్యంగా చూసుకుంటే పొలిటికల్ గాసిప్స్ ప్రకారం చూసుకున్నట్లయితే కనుక రానున్న ఎన్నికలకు సంబంధించి కానీ అలానే ఇప్పుడు గడిచిన ఎన్నికల్లో కానీ పవన్ కళ్యాణ్ ప్రభావం ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. కాబట్టి ఆ స్టామినాకు దరిదాపుగా ఉండే విధంగా కూడా, అంటే అదే స్టామినాని రెట్టించిన ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లాలంటే బీజేపీ తరఫున చిరంజీవిని ఆహ్వానించి చిరంజీవికి మంచి పదవి ఇచ్చి చిరంజీవిని ఆంధ్రప్రదేశ్ బీజేపీ పార్టీ తరఫున కీలక పాత్ర పోషించే విధంగా చూడాలనే ఉద్దేశం ఉన్నట్లు కూడా బీజేపీ పార్టీ ద్వారా తెలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా పనిచేసి రాజ్యసభ సభ్యుడిగా ఉండి చిరంజీవి తర్వాత రాజకీయాలకి దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు రీసెంట్గా గడిచిన వారం రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ముఖ్యమంత్రి మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలోకి వచ్చి అక్కడ నరేంద్ర మోడీతో కరచలనం చేయటము, నరేంద్ర మోడీయే డైరెక్ట్ ప్రధాని నరేంద్ర మోడీయే చిరంజీవి చేతులు పైకెత్తి కూడా అభివాదం చేస్తూ కూడా చూపించడం చూసినట్లయితే కనుక తప్పనిసరిగా రానున్న రోజుల్లో చిరంజీవి మళ్ళా పొలిటికల్ ఎంట్రీ ఉంటుందంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ఊహించిన దానికంటే ముందుగానే చిరంజీవి రాజకీయాల్లోకి వస్తాడు, తన తమ్ముడు జనసేన పార్టీని లీడ్ చేస్తున్న నేపథ్యంలో ఆయన బీజేపీలోకి వెళ్తాడా లేదా జనసేనలోనే కీలకమైన పదవి తీసుకొని పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్తాడా అనేది కూడా ప్రతి ఒక్కరూ చర్చించుకునే పరిస్థితి ఉంది. అయితే తప్పనిసరిగా ప్రాంతీయ పార్టీల కంటే జాతీయ పార్టీల్లోనే ఉండటం మేలనే ఒక ఆలోచన ఉంటున్న నేపథ్యంలో తప్పనిసరిగా
బీజేపీ వైపు అంటే ఏదైతే బీజేపీ వైపే మన చిరంజీవి చూస్తే కనుక బీజేపీ ద్వారా ఉండటం వల్ల మేలు జరుగుతుంది, బీజేపీ ద్వారానే మంచి మైలేజ్ వస్తుంది, మంచి ఇమేజ్ ఉంటుందంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆ వైపే అడుగులు పడతాయంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే మారుతున్న రాజకీయాలకు జరుగుతున్న పరిణామాలకు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుంటే రానున్న రోజుల్లో తొందరలోనే మెగాస్టార్ చిరంజీవి మరలా పొలిటికల్ రీఎంట్రీ ఉంటుందంటూ కూడా చెబుతున్న పరిస్థితి. అయితే ముఖ్యంగా చూస్తే ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో చిరంజీవి తమ్ముడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉంటూనే డిప్యూటీ సీఎంగా కూడా ఆంధ్రప్రదేశ్లో పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఒక అధికారంలో ఉండగానే దానికి సంబంధించినటువంటి మేలుకొని వాటికి సంబంధించినటువంటి కార్యాచరణ సిద్ధం చేయాలి కాబట్టి పార్టీని కూడా బలోపేతం చేస్తూ కూడా సమన్యాయం చేసే విధంగా పవన్ కళ్యాణ్ వెళ్తాడు. ప్రజల్లో విపరీతమైనటువంటి క్రేజ్ ఉన్న నేపథ్యంలో తప్పనిసరిగా చిరంజీవి కూడా మరలా రాజకీయాల్లోకి రావాలి, రాజకీయాల్లోకి వచ్చి తనదైన ముద్ర వేసుకోవాలంటూ కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వారు కోరుతున్న పరిస్థితి కనుక ఉంది. మంత్రిని చేసిన తర్వాత మోదీని తీసుకొని వెళ్ళి పవన్ అయితే చిరంజీవి దగ్గర మాట్లాడడం జరిగింది. అయితే ఆప్యాయంగా చిరంజీవిని అయితే పలకరించడం జరిగింది మోదీ. అయితే అంటే వాళ్ళందరూ ఒకటే అనేలాగా వ్యవహరించారు. అంటే ఈ పరిణామాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అని అనుకుంటారు? అంటే ముఖ్యంగా చూస్తే గనక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం జరిగినప్పుడు పవన్ కళ్యాణ్తో కరచలనం చేసినటువంటి మోడీ పవన్ కళ్యాణ్తో మాట్లాడుతూనే ఆయన్ని తీసుకొని వెళ్ళి మరి చిరంజీవి దగ్గరికి వెళ్ళి చిరంజీవితో కలిసి చిరంజీవితో కరచలనం చేసి చిరంజీవి చేతులు పవన్ కళ్యాణ్ చేతులు పైకెత్తుతూ అభివాదం చేస్తూ కూడా ఒక సైక అంటే ఇంకా ప్రజలకు మేమున్నామనే ఒక భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి కనుక కనపడుతుంది. అంటే అసలు ఏ పదవి లేకుండా రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవిని దేశ ప్రధాని వచ్చి స్వయంగా మాట్లాడి పవన్ కళ్యాణ్కు వాళ్ళ అన్నయ్య గురించి చెప్పటము, అలానే వాళ్ళ అన్నయ్య చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ గురించి చెప్పటము, ఇలా ఈ రెండు జరిగిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే కనుక మోడీ స్వయంగా పవన్ కళ్యాణ్కు చిరంజీవిని రాజకీయాల్లో తీసుకురావాలి అనే బాధ్యత కూడా అప్పచెప్పిన పరిస్థితి అయితే కనుక కనపడుతుంది. అంటే పవన్ కళ్యాణ్ చేతితో తీసుకొని వెళ్ళి చిరంజీవితో కరచలనం చేయించి చిరంజీవితో కలిసి మాట్లాడించి ఆ తర్వాత ముగ్గురు అభివాదం చేసిన విధంగా సిగ్నల్ ఇచ్చి ప్రజలకు ఉన్నటువంటి అభివాదం చేసినటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. అంటే రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ ప్రభావంతోనే చిరంజీవి మరలా ఎన్నికలకు సిద్ధమవుతారు, మళ్ళీ రాజకీయ ఎంట్రీ ఇస్తారంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి ముందు చూసుకున్నట్లయితే కనుక కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండటము, అలానే ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా ఆంధ్రప్రదేశ్లో జనసేన ఉన్న నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ, భవిష్యత్ వ్యూహాలు, భవిష్యత్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో తప్పనిసరిగా చిరంజీవి బీజేపీ వైపు వెళ్తాడు, బీజేపీ వాళ్ళు ఆయన్ని తప్పనిసరిగా ఆహ్వానిస్తారు, ఆ విధంగా ముందుకెళ్తారంటూ కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో స్ట్రెంథన్ అవ్వాలంటే ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలు గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే పార్లమెంట్ స్థానాల్లో కూడా 3 స్థానాల్లో విజయం సాధించారు. ఇంకా బ్యాటింగ్ ఇంకా పుషింగ్ రావాలి, ఇంకా ఎక్కువ అదర్ స్థానాలు రావాలి, ఇంకా పట్టు సాధించాలంటే గనక ప్రజల్లో ఒక ఇమేజ్ ఉన్నటువంటి చిరంజీవి లాంటి నేతను తప్పనిసరిగా బీజేపీ ఆహ్వానించి ఆయనకి కీలకమైనటువంటి పదవి ఇచ్చి కూడా ఆయన రాజకీయాల్లో తీసుకొచ్చే విధంగా కూడా ఆలోచన చేస్తుందని కూడా చెప్పవచ్చు. అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే చిరంజీవి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఆ కాంగ్రెస్ పార్టీకి దూరంగా మాత్రమే ఉన్నారు తప్ప దానికి ఒక రాజీనామా అయితే చేయలేదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ మరి ఇక్కడ నుంచి ఎన్డీఏ నుంచి ఆఫర్ వస్తే రాజీనామా చేసి వెళ్ళే పరిస్థితులు ఏమైనా ఉన్నాయని అనుకోవచ్చు అంటారా? చిరంజీవి గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా పనిచేశారు, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. తర్వాత ఇప్పటికీ కూడా ఏఐసిసి మెంబర్గానే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. రాజకీయాలలో ఏ రోజు ఏమైనా జరగవచ్చు, ఎటైనా మార్పులు చేర్పులు జరగవచ్చు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన తప్పనిసరిగా బీజేపీ గనక ఆహ్వానించి మళ్ళా బీజేపీలో రాజ్యసభ ఇచ్చి గనక ఆహ్వానం చేస్తే తప్పనిసరిగా కాంగ్రెస్ సభ్యత్వం వదులుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ అంటే భారతదేశంలో ఏఐసిసి ఉన్నటువంటి సభ్యుల్లో ఒకరిగా చిరంజీవి ఉన్నారు. ఆయన వాళ్ళ కార్యకలాపాలకు, వాళ్ళ మీటింగ్స్కు, వాళ్ళ యొక్క వ్యవహారాలన్నిటికీ కూడా చాలా దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు బీజేపీ నుంచి స్పష్టమైన హామీ వచ్చి స్పష్టమైన సమాచారంతో క్లియర్గా రాజ్యసభ సభ్యునితో పాటు ప్రాధాన్యత ఇస్తామనే విధంగా ఉండుంటే గనక ఆయన తప్పనిసరిగా బీజేపీ వైపు అడుగులు వేయాలి, వేసి తీరాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అంటే తప్పనిసరిగా రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ మార్క్ కనపడాలంటే గనక చిరంజీవిని ఆహ్వానించి ఆయనకి ఒక భరోసా ఇచ్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.
అలాగే ఇప్పుడు చిరంజీవికి రాజ్యసభ సీట్ ఇచ్చి తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని పటిష్టం చేయాలి, బీజేపీని అధికారంలోకి తీసుకురావాలి అని చెప్పి మోదీ అనుకుంటున్నారు అనేసి అని చెప్పి మనం అనుకోవచ్చు అంటారా? అంటే ఈ పరిస్థితులను బట్టి అంటే ఇప్పుడు జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి రాజకీయ సమీకరణాలు, రాజకీయ వేదికపై జరిగినటువంటి సన్నివేశాలు, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార వేడుకలో మోడీ పాల్గొన్నటువంటి తీరు, ఆయన పాల్గొన్న తర్వాత ఏ నేతలతో ఏ విధంగా కరచాలనం చేశారు, ఏ నేతలతో ఏ విధమైనటువంటి హుందాగా వ్యవహరించారు, ఏ విధంగా ఆయన అహంభావాలు ఉన్నాయి అని పరిశీలిస్తే కనుక తప్పనిసరిగా రానున్న రోజుల్లో చిరంజీవిని రాజకీయాల్లోకి ఆహ్వానించి బీజేపీలో ఆయనకి సముచిత స్థానం ఇచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ఆ విధంగానే ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అయితే గెలిచాడు, ఆయన పార్టీ 21 సీట్లు కైవసం చేసుకుంది, ఆయనకు 100% స్ట్రైక్ రేట్ వచ్చింది, ప్రపంచ దేశాల్లో ఒక రాజకీయ పార్టీగా గుర్తింపు వచ్చింది. కానీ ఏ పదవి లేకుండా విడిగా ఉన్నటువంటి చిరంజీవి దగ్గరికి వెళ్ళి చిరంజీవితో మాట్లాడటము, చిరంజీవితో చేతులు కలపటము, చిరంజీవితో చేతులు కలిపి ప్రజలకు సంఘీభావం ప్రకటించడం అంటే గనక దేశ ప్రధాని తప్పనిసరిగా భవిష్యత్ కార్యాచరణకై సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ వైపై అడుగులేసే అవకాశం కూడా ఉంది. చిరంజీవికి తప్పనిసరిగా రానున్న రోజుల్లో పొలిటికల్ రీఎంట్రీ ఉండే అవకాశం అయితే గనక ఉంది. అయితే ఇప్పుడు చిరంజీవిని మంత్రి పవన్ కళ్యాణే రాజకీయాల్లోకి మళ్ళీ తిరిగి తీసుకొస్తారు అనేసి అని చెప్పైతే చాలా వరకు ప్రచారం అయితే జరుగుతుంది. ఇది నిజమయ్యే పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే రాజ్యసభ సీట్ కూడా ఆఫర్ చేశారు, ఇటు సుస్మిత కూడా ఓకే అవును ఇది ప్రచారం కరెక్టే అనేసి అని చెప్పింది. అంటే ఈ విధంగా చూస్తే మళ్ళీ రాజకీయాల్లోకి అడుగుపెట్టే ఛాన్స్ అయితే ఉన్నట్టుగా మనకైతే కనిపిస్తోంది. అయితే దీన్ని ఎంతవరకు నిజం అని అనుకోవచ్చు అంటారు? అంటే ముఖ్యంగా చూస్తే గడిచిన నెల రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగిన తర్వాత నుంచి, ఎన్నికల ఫలితాలు వెలువడిన కాడ నుంచి 1-2 సార్లు చిరంజీవి కుటుంబ సభ్యులను పవన్ కళ్యాణ్ కలవడం జరిగింది, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది, వాళ్ళతో మమేకమైనటువంటి పరిస్థితి ఉంది. అలానే చిరంజీవి కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత వారి కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి పవన్ కళ్యాణ్ విజయవాడ హోటల్లో కూడా లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది, అక్కడ భోజనం కూడా కలిసి చేయడం కూడా జరిగింది. అంటే గతంలో చూసినట్లయితే గనక గత 4 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ పర్యటనలో ఉండగా, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని లీడ్ చేస్తుండగా, పవన్ కళ్యాణ్ ఎన్నికలు వెళ్తున్నప్పుడు కానీ ఇటు చిరంజీవి ఎక్కడా కూడా పాల్గొన్నటువంటి సందర్భం లేదు. కానీ కేవలం ఈ గడిచిన నెల రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత, అధికారంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు, అలానే పవన్ కళ్యాణ్కి సముచిత స్థానం వచ్చినప్పుడు వీటన్నిటిలో కూడా చిరంజీవి వాళ్ళ అన్నయ్య పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నయ్య చిరంజీవి ఆశీర్వాదం తీసుకున్నారు, ఆయనతో కలిసి ఉన్నారు, ఆయనతో కలిసి నడిచారు, ఆయన ఆశీస్సులతోనే ఇలా ఉన్నానంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అలానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఆయన యొక్క అధికార అజమాయిషీ కానీ, ఆయన యొక్క అవసరం కానీ, ఆయనతో ఉన్నటువంటి సన్నిహితం కానీ ఇవన్నీ కూడా కలిసి తప్పనిసరిగా వాళ్ళ అన్న చిరంజీవిని రాజకీయాల్లోకి ఎంట్రీ కావాలి, ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు మనం తోడుండాలి, మనం భరోసా ఇవ్వాలి అనే విధంగా ఆయన మరలా కూడా ఆహ్వానించే అవకాశం అయితే కనపడుతుంది. అంటే దేశ ప్రధాని స్వయంగా ఆయన ఆహ్వానిస్తున్న నేపథ్యంలో ఇంట్లో ఉన్న వాళ్ళ అన్న, వాళ్ళ తమ్ముడు, వాళ్ళు ఎవరైనా ఆహ్వానిస్తారు, వాళ్ళు కలిసి కూడా పనిచేస్తారు. అలానే బీజేపీ పార్టీకి ఏపీలో స్ట్రెంథన్ చేయాలంటే తప్పనిసరిగా చిరంజీవి లాంటి వ్యక్తి కావాలి కాబట్టి ఆ విధంగానే అడుగులేస్తుందని కూడా చెప్పవచ్చు. ఇప్పుడు ఎంతమంది ఆఫర్ చేసినా కూడా ప్రజారాజ్యం పార్టీ అయితే ఇంత ముందుకు పెట్టారు, దానికి సంబంధించి కాంగ్రెస్లో విలీనం చేశారు. అంటే మళ్ళీ తర్వాత ఇప్పుడు వస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? మరి అభిమానులు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? సపోర్ట్ ఉంటుందంటారా? యాక్సెప్ట్ చేస్తారంటారా? గతంలో ప్రజారాజ్యం ఉన్న సమయంలో ఇటువంటి డిజిటల్ మీడియా లేదు, ఇటువంటి సోషల్ మీడియా లేదు, ఇటువంటి నెట్వర్క్స్ లేవు. కేవలం మోసదానితోటి ఓటింగ్లు జరిగిన పరిస్థితి, మోస ప్రచారాలతోటి వెళ్ళినటువంటి పరిస్థితి. ఈరోజు భవిష్యత్తును అంచనా వేస్తూ కూడా ప్రతి ఒక్కరి జీవితాలలోనూ సోషల్ మీడియా ప్రభావం కనపడుతుంది. అలానే చూసుకున్నట్లయితే ఇంకా గెలుపు ఓటమిలు, భవిష్యత్ తరాలకు ఏ విధంగా ఉండాలి, రాజకీయాలలో ఇప్పుడు ఎటువంటి వ్యక్తులు అవసరం ఉంది, ఎటువంటి వారికి సంబంధించినటువంటి భరోసా ఇస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ క్యాల్కులేట్ చేస్తున్న సమయంలో గతంలో జరిగిన దాన్ని ఒక పీడకలలాగా మర్చిపోయి మరలా రీఎంట్రీ కావాలని కూడా కోరుతున్నారు. అంటే ఇప్పటికీ మెగా కుటుంబానికి, చిరంజీవికి మెగా అభిమానులు భారీ సంఖ్యలో ఉన్నారు. ఏ సినిమా రిలీజ్ అయినా సక్సెస్ అనే పేరు వినిపించేటువంటి అభిమానులు ఉన్నారు. ఆ స్థాయిలో కూడా మెగా కుటుంబానికి ఆ అభిమానులు, వారికి సంబంధించినటువంటి వారు ఉన్న నేపథ్యంలో చిరంజీవిని ఎప్పుడైనా కానీ ఆహ్వానించే పరిస్థితి ఉంది. గతంలో ప్రజారాజ్యం ఉన్న సమయంలో ఇన్ని ఛానల్స్, ఇంత మీడియా, ఇంత డిజిటల్ మీడియా, ఇంత సోషల్ మీడియా ఇవన్నీ ఏమీ లేకుండా ఉన్న నేపథ్యంలో ఓన్లీ మోస ధోరణితో మాస్
మాస్ రాజకీయాలు చేసుకుంటా వెళ్ళారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ట్రెండ్ సెట్ చేయాలి, ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజలకు ఒక భరోసా ఇవ్వాలి, ప్రజలతో కలిసి ఉండాలి, ప్రజలకు మేమున్నామని చెప్పాలి అనే విధంగా చిరంజీవి ఆలోచన చేస్తే గనక తప్పనిసరిగా ఈ సమయంలో మళ్ళా రాజకీయాల్లోకి రీఎంట్రీ అవసరము. రీఎంట్రీ వచ్చి మంచి స్థానం కూడా ఉండాలి అంటూ కూడా ప్రతి ఒక్కరు కోరుతున్న పరిస్థితి గనక ఆంధ్రప్రదేశ్లో ఉంది. శ్రీనివాస్, రైట్. ఇక మనం చూసుకుంటే మళ్ళీ చిరంజీవి రాజకీయాల్లోకి వస్తారు అనేసి ఒక ప్రచారం అయితే జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి సుస్మిత కూడా ఈ ప్రచారం అయితే జరిగింది. ఇది కరెక్టే, అవును ఈ ప్రచారం జరిగింది నిజమే అనేసి అని చెప్పి అయితే మాట్లాడడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చిరుకి సంబంధించి మోదీ కూడా రాజ్యసభ సీట్ అయితే ఆఫర్ చేశారు అనేసి అని చెప్పి అయితే ప్రచారం అయితే జరుగుతోంది. అయితే మరి మళ్ళీ చిరంజీవి పాలిటిక్స్లోకి వస్తారా లేదా అనేది అయితే మనం ఇంకా చూడాల్సిందే. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మెగాస్టార్ చిరంజీవిని కొత్త పాత్రలో చూడబోతున్నామా? మళ్ళీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారా? గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవిని మళ్ళీ రాజకీయ తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతున్నట్లుగా జోరుగా ప్రచారం అయితే జరుగుతోంది. అయితే పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణం చేసిన తరువాత ఈ ప్రచారానికి మరింత బలమైతే చేకూరింది. ఇక పవన్ కళ్యాణ్ మంత్రిగా చేసిన తర్వాత ప్రధాని మోదీని అయితే తన అన్నయ్య దగ్గరకైతే తీసుకెళ్లారు. ఇక దీంతో చిరంజీవి కూర్చున్న దగ్గరకే మోదీ వెళ్ళి అయితే మాట్లాడారు. అయితే తర్వాత చిరంజీవి పవన్ కళ్యాణ్లను అయితే ఆత్మీయంగా దగ్గరికి తీసుకున్నారు మోదీ. అనంతరం వారితో కలిసి ప్రజలకైతే అభివాదం చేశారు. ఈ సీన్ తర్వాత ప్రధాని మోదీ చిరంజీవికి రాజ్యసభ సీట్ అయితే ఆఫర్ చేశారు అంటూ సోషల్ మీడియాలో అయితే ప్రచారం ఊపందుకుంది. అయితే దీనికి సంబంధించి సుస్మిత కూడా అవును ఇది నిజమే, కాకపోతే ఇప్పుడు మేము పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లో గెలిచిన తర్వాత మేము దాన్ని సెలబ్రేట్ చేసుకునే దాంట్లో ఉన్నాము అనేసి అని చెప్పి అయితే సుస్మిత మాట్లాడడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మరి పవన్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా లేదా అనేది అయితే మనం వేచి చూడాల్సిందే. ఇది వాటి స్పెషల్ రాజు. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.